హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. సమ్మర్ వచ్చేసింది, మరి అందరం పుచ్చకాయలు తింటూ ఉంటాం కదండి. లోపల తీయగా ఉండే భాగాన్ని తినేసి పైన గ్రీన్ కలర్లో ఉండే పుచ్చకాయని అయితే పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా దాంతో కూడా హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి అది ఎలాగో తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు ముందుగా 3 పుచ్చకాయ ముక్కలు తీసుకుని లోపల తీయగా ఉండే భాగాన్ని తీసేసిన తర్వాత మనకి వైట్ కలర్లో భాగం ఉంటుంది కదండి, దానిపైన గ్రీన్ కలర్ తోలు ఉంటుంది కదండి, దాన్ని నైఫ్తో కానీ లేదా పిల్లర్తో కానీ వీలైనంత వరకు సన్నగా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న ముక్కల్ని కడిగేసుకోండి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ పుచ్చకాయని సన్నగా తురుముకోండి. మీకు హల్వా ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో ముక్కల్ని తీసుకోండి. ఇలా సన్నగా తురుముకున్న తర్వాత ఈ పుచ్చకాయ తురుములోని వాటర్ అంతా పోయేలా గట్టిగా పిండుకొని ఆ తురుముని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నాకు 3 ముక్కల పుచ్చకాయకి 1 కప్పు తురుము అయిందండి. ఇలా వాటర్ లేకుండా పిండిన తర్వాత తురుముని వాటర్ని సపరేట్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత హల్వా కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత 10 నుంచి 15 జీడిపప్పులు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన జీడిపప్పుల్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ముందుగా తురుముకుని వాటర్ లేకుండా పెట్టుకున్న పుచ్చకాయ తురుమును వేసుకుని ఒక 5 నిమిషాలు పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనకి పుచ్చకాయ తురుము అనేది ఈ విధంగా మగ్గుతుంది. ఇప్పుడు మనం ఇందాక వాటర్ తీసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ పోసుకుని ఇంకొక 2-3 నిమిషాలు చక్కగా ఉడికించుకోండి. ఇలా వాటర్లో ఉడికించుకోవడం వల్ల మనకి పుచ్చకాయ తురుము అనేది మగ్గుతుంది. ఇలా మెత్తబడిన పుచ్చకాయ తురుములోకి 1/2 కప్పు షుగర్ వేసుకోండి. 1 కప్పు పుచ్చకాయ తురుముకి 1/2 కప్పు షుగర్ సరిపోతుందండి. మీరు స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని పంచదార కరిగేంత వరకు ఉడికించుకోండి. మనకి పంచదార కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన పని లేదు. ఇలా పంచదార కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా 2-3 సార్లు నెయ్యి వేసుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకోండి. మీరు కనుక ఎక్కువసేపు ఉడికిస్తే హల్వా అనేది గట్టిపడిపోయి చల్లారిన తర్వాత మనం తినటానికి సరిగ్గా ఉండదండి. కాబట్టి నెయ్యి వేసిన వెంటనే 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 2 సార్లు నెయ్యి వేసుకున్న తర్వాత చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని 1 నిమిషం ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్నాక మనకి హల్వా అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా థిక్గా అవుతుంది. ఇప్పుడు చివరిగా 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసిన జీడిపప్పును కూడా వేసుకోండి. ఇక్కడ నేను యాలక్కాయల్ని షుగర్లో కలిపి పౌడర్లా చేసి వేసుకుంటున్నానండి. ఇలా యాలకుల పొడి జీడిపప్పు వేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన హల్వాని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పుచ్చకాయ హల్వా రెడీ. ఇలా రెడీ అయిన హల్వా మనకి 1 మంత్ వరకు పాడైపోకుండా ఉంటుందండి. మీరు టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ ఎమ్మీ అయిన పుచ్చకాయ హల్వా మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మీరు ట్రై చేసి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.